విమర్శకులకు దరిదాపులు కూడా రానియరు. సో ఆ రకమైన ధోరణి అనుసరించడం వల్ల ఇవాళ పోస్ట్ మార్టంలు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే అధికారంలో ఉండేవాళ్ళు కదా. దాంతోపాటుగా ఓటమిపై ప్రజల్ని తప్పు పట్టవద్దు, ఎమ్మెల్యేలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం, అదే దెబ్బతీసిందని కూడా కామెంట్ చేశారు సార్. ఇదే కదండి, వీరు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత క్లియర్గా ఉంది. ప్రజలను తప్పుపట్టి లాభం ఏంటి? ఏ కారణం లేకుండా ప్రజలు రియాక్ట్ కారు. దెర్ ఆర్ సర్టన్ ప్రజలకు వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ నీకు నచ్చకపోవచ్చు, నీకు గుర్తించకపోవచ్చు, కానీ ప్రజల్ని తప్పబట్టి ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమి తెలియని కావు, అందరికీ తెలిసినయే. మాలాంటి వాళ్ళే కాదు, నేనే కాదు, చాలామంది ఇవన్నీ చెప్తూ వచ్చింది. సో ఇవాళ కేటీఆర్ చేస్తున్న పశ్చాత్తాపంలో ప్రతి ఒక్క అంశము అంతకుముందు చర్చకు వచ్చింది. మీరు ఉదాహరణ చెప్పాను, నేను చెప్పిన 2 వీడియోలు చెప్పాను. మీరు ఇవాళ చూడండి, 2 వీడియోలు ఇప్పుడు కేటీఆర్ చెప్పిన ప్రతి అంశం ఉంటుంది. ఇప్పుడు ఇలా కేటీఆర్ చెప్పిన ఎవ్రీ అంశం, ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరిగింది, ఎమ్మెల్యేలను అతిగా విలువిచ్చాం. సో ఓటర్ల నిర్లిప్తత, ఓటర్ ఫ్యాటిగ్ ఉంది. అంటే 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, ఇంకా మీరేనా, మార్పు వస్తే మంచిది కదా. సో ఇలాంటి అభిప్రాయం ఉంది. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు, ఈ 2 స్కీములు తీవ్రమైన వ్యతిరేకత తెస్తున్నాయి. అసలు దళిత బంధు పెట్టినప్పుడే చెప్పాను నేను, ఇది డెఫినెట్గా పొలిటికల్లీ కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది అని. ఎందుకు? ఏ ప్రభుత్వం కూడా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వలేదు, ఇంపాసిబుల్. ఇచ్చితే మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలంటారు కదా. దట్స్ అ వెరీ బిగ్ అమౌంట్ కదా. ఆ స్కీమ్ డిజైన్ చేయడమే తప్పుగా డిజైన్ చేశారు. నిజంగా దళితులకు మేలు చేయాలంటే 1000 మందికి దళితులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇవ్వనుంటాయి. ఒక నాణ్యమైన విద్య ఉచితంగా ఇచ్చే ఏర్పాటు మరింతగా విస్తరించనుంటాయి. అందువల్ల దళితులు తమ కాళ్ళపైన తాము నిలబడి 10 లక్షలు కాదు 50 లక్షలు సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలి. నేను నేను గవర్నమెంట్ తరఫున అందరికీ పంచుతా అంటే వచ్చిన వారు ఓకే, రాని వాళ్ళు ఊరుకుంటారా? సో పక్క దళిత కుటుంబాలకు కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. మీకు దళిత బంధు అమలు చేసినాక కూడా దళితుల్లో ఓటింగ్ పర్సెంటేజ్ మీరు తీరుండి కాంగ్రెస్కి పెరిగింది. అంటే ఎందుకు ఇండికేషన్ ఉంది? రైతు బంధు అమలు చేశాక కూడా రైతుల్లో పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు కేటీఆర్ సమీక్షలో చెప్పినట్లు పెద్ద రైతులను ఎక్స్క్లూడ్ చేయడం అని చేసిన తప్పు. ఇవన్నీ విచిత్రం ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పాయింట్ నోన్ టు ద వరల్డ్. ప్రపంచానికి తెలుసు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రమే గుర్తించి నిరాకరించింది. మీరు ఎన్నైనా చెప్పండి, మేము గెలుస్తాం, మా కాన్ఫిడెన్స్ అది అని ధోరణి నాయకత్వంలో కనిపించింది. అందులో కేటీఆర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ల ముందే చెప్పారు, మేము ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చమని కేసీఆర్ సార్ చెప్పాము, మార్చి ఉంటే 100 సీట్లు వస్తాయని. కొంతమంది చెప్పుండొచ్చు కూడా కేటీఆర్, కానీ అల్టిమేట్గా యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ లీడర్ కేసీఆర్ వీటిని గుర్తించడానికి నిరాకరించాడు. దాని ఫలితమే ఇవాళ బీఆర్ఎస్ ఓటమి. అందువల్ల బీఆర్ఎస్ని ఏదో ప్రజలు అసలు అడ్రస్ లేకుండా ఓడించారని నేను అన్నాను. ఎందుకంటే అధికార పార్టీకి 65 సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్ కూడా గణనీయమైన ఓటింగ్ ఇచ్చింది, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ విజయాలు సాధించింది. అందువల్ల సర్వీసింగ్ మాత్రమే వెళ్ళిన మాట నిజం, కానీ సర్వీసింగ్ వెళ్ళిన బండి మళ్ళీ రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది రాజకీయాల్లో. ఎందుకంటే 5 ఏళ్ళు అయితే నీకు రాదు కదా. సర్వీసింగ్ ఇచ్చిన బండం 5 రోజుల్లో కాదు, ఒక్కోసారి 5 గంటల్లో కూడా వస్తుంది. కానీ రాజకీయ పార్టీ ఒకసారి సర్వీసింగ్ పోతే 5 ఏళ్ళ దాకా మళ్ళీ రాదు. మళ్ళీ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు వేరు, కారు సర్వీసింగ్ వేరు. కారు సింబల్ కనుక అలా అన్నారు, కానీ రాజకీయాలు ఇవాళ బీఆర్ఎస్ చాలా సరైన వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పాలన బెరుగ్గా ఉందనుకోండి, ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తారు కదా. అందువల్ల ఏదైనా చేయి జారక ముందే జాగ్రత్త పడాలి. ఒక్కసారి చేయి జారితే అది మానవ సంబంధాలు కానీ, రాజకీయ అధికారం కానీ, అలా ఆర్థిక అంశాలు కానీ చేజారే వరకే నీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి చేజారిన తర్వాత నువ్వు ఎన్ని పశ్చాత్తాపాలు పడ్డా మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది తప్ప అంత సులభంగా ఉండదు. ఇది తాత్కాలికమైన ఓటమే, అపజయం కాదు, భారీ అపజయం కాదు